దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ సీజన్ యొక్క శుభములు, ఆశీర్వాదములు మేలు కనుగాక. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యములో 2వ భాగం. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది కూడా పాస్ట్ టెన్సే. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడే ఎందుకు అనుగ్రహించబడెను? కుమారుడే అని ఎందుకు అంటే, మనం మీద వాక్య భాగాలు చూస్తే ఉందంటే, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడమైన దేవుడు. ఈ వాక్య భాగానికి లింక్ అయిన మరొక వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం రాయబడ్డది. ఆ దేవాది దేవుడు తన శిష్యుడైన మాథ్యూ ద్వారా రాయించిన మాట అది. ఆ మాట మీరు అందరూ చూడండి, ఎందుకంటే ఈ మాటకు అది లింక్ అయింది. మనకు కుమారుడు అనుగ్రహింపబడేను, అనుగ్రహింపబడును అని రాయబడలే, అనుగ్రహింపబడేను. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో ఉన్న మాట ఏంటి? ఆమెకు కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆమె కాదు, ఆయన రక్షించును. కనుక ఇది ఒక విధంగా ఆలోచించవలసిన విషయము, కొంత వివాదానికి కూడా తెరలేపే విషయం ఇది. ఆమె కాదు, ఆయన. ఆ మాట గమనించండి. ఆమె ఒక కుమారుని కన్నును, తన ప్రజలను, ఆయన అంటే యేసు ప్రభు తన ప్రజలను వారి పాపముల నుండి ఆమె రక్షించును అని లేదు, ఆయన రక్షించును. ఆయనే రక్షించును, ఆయన కూడా కాదు, ఆయనే రక్షించును. గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. కనుక దేవుడు వాడుకున్న పాత్ర మరియా. ఆమె దేవుడు కాడు. మనల్ని దేవుడు ఉపయోగించుకున్నంత మాత్రాన మనం పరిశుద్ధులం కాము, నీతిమంతులం కాము, ఏదో ప్రత్యేకించబడిన వారం అంతా అంటే కాము. కానీ దేవుని దృష్టిలో మాత్రం మనమంతా ప్రత్యేకించబడ్డ వారమే. కనుక దేవుని దృష్టితోనే మనల్ని మనం చూసుకుంటూ మనం తగ్గించుకొని ఆయన విధేయులై ఆయనకు వినయముగా కలిగి జీవించే వారంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులం, ఆయన నీతిమంతుడు కనుక మనం నీతిమంతులం. అంతేగాని మనకంటూ స్వతహాగా నీతి, మనకంటూ స్వతహాగా పరిశుద్ధత, భక్తి ఇవేమీ లేవు. ఆల్రెడీ మనం అందరము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వారం మనం. ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన ఈ కనికరమైన బట్టి మనము రక్షణలోకి రాగలిగాము. అంతేగాని మన పూర్వీకులు ఎవరో చేసిన ప్రార్థన బట్టి మనం ప్రభులోకి రావడం కాదు. ఆయన యొక్క ఏర్పాటు, అనాదికాల సంకల్పము, ఎఫెసీ పత్రికలో రాయబడిన 1వ అధ్యాయము 6వ వాక్యము నుంచి దాదాపు 8 వాక్యాల వరకు ఉన్న వాగ్దాన నెరవేర్పు. కనుక మనకు కుమారుడు అనుగ్రహించబడేను. ఎందుకని కుమారుడు అనుగ్రహించబడేను అంటే, ఆయనే మన పాపముల నుంచి విడిపించువాడు. మనల్ని పాపముల నుంచి విడిపించుటకు వచ్చిన పాపరహితుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక యేసు అనే కుమారుడు మన నిమిత్తమే పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడేను. కనుక మళ్ళీ వేరే ఆప్షన్ కొరకు ఎదురు చూడొద్దు. మనం ఆ కుమారుడైన క్రీస్తే మన పాపముల నుంచి విడిపించుటకు సామర్థ్యం కలిగినవాడు. మన మనసులో ఇది పాపము అని అనుకుంటే చాలు, దేవుని యొక్క ప్రభావ మహిమ మనల్ని ఆ పాప స్థితిలో నుంచి మనకు విమోచన కలిగిస్తుంది. నెత్తి నోరు కొట్టుకోవడం కాదు, అరే ఇది పాపము కదా, తప్పిపోయిన కుమారుడు ఎలా పశ్చాత్తాపడ్డాడో, అలాగనే మందిరానికి వెళ్ళిన ఆ యొక్క పరిసేయుడు సుంకరిలా పశ్చాత్తపడ్డాడో,
అలా మన పాపం పట్ల, మన దోషం పట్ల, మన వ్యతిరేకత పట్ల ఆ మనసు కలిగి ఉండడమే క్షమాపణకు కారణం. కనుక క్రిస్మస్ టైంలో మన పాపముల నుంచి విడిపించుటకు వచ్చిన ఆ పరమాత్ముడైన క్రీస్తును, ఆయన కుమారుడుగా మన కొరకు వచ్చిన ఆ దేవాది దేవుణ్ణి మనము యాక్సెప్ట్ చేయడమే కాకుండా మన జీవితము ఆయనకు సమర్పించుకుందాం. అలాంటి కృప ప్రభు మనకు అందరికీ అనుకరించి దీవించును గాక. ఆమేన్.